ఉమ్మడి వరంగల్ జిల్లాలో పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇక మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సింది. అయితే 53 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 502 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మండలాల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బందికి మెటీరియల్ను అందజేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాము అంటున్న హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. మనకి హన్మకొండ జిల్లాలో ఫేజ్ 1లో 3 మండల్స్ ఉన్నాయండి. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి అండ్ కమలాపూర్. సో దాంట్లో 69 జీపీస్లో మనకి 5 యునానిమస్ అయ్యాయి. సో 64 జీపీస్కి మనకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 658 వార్డ్స్లో 153 యునానిమస్ అవుతే 505కి ఇప్పుడు వార్డ్ మెంబర్స్కి కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్లీ. చాలా వరకు పోలింగ్ పర్సనల్ కూడా రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేయని వాళ్ళకి రిజర్వ్ స్టాఫ్ నుంచి కూడా అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు మీరు చూసుకుంటే పెద్ద గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో లైక్ కమలాపూర్, ముల్కనూర్, దామెర ఇట్లాంటి పెద్ద పెద్ద జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లోనే కొద్దిగా లేట్ అవ్వచ్చు. మిగిలినవన్నీ ఇప్పుడు అక్కడ కూడా మేము మ్యాక్సిమం 650 ఓటర్స్కి ఒక పోలింగ్ స్టేషన్ అన్నట్టు డివైడ్ చేసాం కాబట్టి అక్కడ కూడా దాదాపుగా సేమ్ పేజ్ ఆఫ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. కాకపోతే కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ మేబీ ఒక 1 అవర్ ఎక్స్ట్రా టైం పట్టొచ్చు. బట్ అదర్వైజ్ 1 వరకు ఎలక్షన్ టైం ఉంటుంది. ఇంకా లైన్లో ఉన్నారు అంటే వాళ్ళకి కూడా మేము ఓటేసి ఛాన్స్ ఇస్తాము. 2కి మాత్రం షార్ప్గా మేము కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. అకార్డింగ్లీ సాయంత్రం మేము